వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. జూన్ వచ్చిందంటే పిల్లల ముఖాల్లో ఉత్సాహం, కానీ తల్లిదండ్రుల మనసులో లెక్కల తిప్పలు అనేవి మొదలవుతాయి. ఈ ఏడాది స్కూల్ ఫీజు ఎంత అయింది, ఎంత కట్టాలి అనే ప్రశ్నతోనే ఉదయం మొదలవుతుంది. ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నా కూడా పిల్లల చదువు మాత్రం ఆగకూడదన్నది ప్రతి తల్లిదండ్రి యొక్క గుండెమాట. రైతులైతే పంట లాభాల్లో లేకపోయినా వారి బిడ్డకి ఎంసెట్ కోచింగ్ కుదిరించడానికి వెన్ను విప్పుతారు. అదేవిధంగా ఉద్యోగులైతే క్రెడిట్ కార్డు బిల్లు పెరిగినా స్కూల్ ఫీజు కట్టాల్సిందేనని ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. రోజువారీ కూలీలైతే 2 రోజులు ఎక్కువ కష్టపడతారు, కానీ పిల్లవాడికి కొత్త షూ, బ్యాగ్ కొనడానికి వెనుకడుగు వేయరు. కానీ వారికి అది ఖర్చు కాదు, ఆశ. వాళ్ళ పిల్లవాడి భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి. అమ్మ తినకుండా ఉంటే ఎవరు చూడరు, కానీ అమ్మ తన పిల్లల కోసం ఆఖరి పైసలు పెట్టి పుస్తకాలు కొంటే అది నిజమైన మాతృత్వం. తండ్రి కొత్త చొక్కా కొన్ని సంవత్సరాలైనా ఏం కాదు, కానీ తన కొడుకు స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడంటే ముచ్చటగా ఊపిరి పీల్చుకుంటాడు. అదే తన విజయంగా ముచ్చట పడిపోతూ ఉంటాడు. ఈ త్యాగాల్లోనే ఉన్నది నిజమైన భారతీయ కుటుంబ మూల్యాలు. పిల్లల సంతోషంలో తమ జీవిత పరమార్థాన్ని చూస్తారు తల్లిదండ్రులు. ఈ కారణంగానే ద్రవ్యోల్బణం పెరిగినా, ఫీజులు మితిమీరినా వారు వెనక్కి అడుగు వేయరు. నేటి తరం పిల్లలకి తెలుసుండాలి, అమ్మా నాన్న ఎలా కష్టపడుతున్నారు, వారు ఏ విధంగా ఫీజు కడుతున్నారు, మనం మంచిగా చదువుకోవాలనే ఆలోచన వాళ్ళలో రేకెత్తించాలి. అమ్మ బడ్జెట్ కట్ చేసింది అంటే అది ఆమె కోరికలు మానడం కాదు, అది నీ భవిష్యత్తు కోసం ఆమె ప్రేమను త్యాగంగా మార్చడం. నాన్న ఓటీలు చేశాడు అంటే అది ఉద్యోగ భయం కాదు, నీ చదువు కోసం చేసిన నిశ్శబ్ద యుద్ధం. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేసే త్యాగం ఎప్పటికీ లెక్కలేనిది. వారు పెట్టే ఖర్చు కంటే వారి ఆశలు, ఆకాంక్షలు, త్యాగాలు ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ జూన్ మాసం ఒక్కసారి వాళ్ళను కౌగలించుకొని ధన్యవాదాలు తెలియచేయండి. మీ నవ్వుల వెనుక వాళ్ళ కన్నీళ్లు ఉన్నాయి. వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమకి ఇది చిన్న గౌరవం కావచ్చు. ఇంటర్నెట్ ఆఫ్, మొబైల్ బాయ్ బాయ్ అంటున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే మళ్ళీ చదువు మొదలు అవ్వబోతుంది కాబట్టి. స్కూల్ బెల్ మళ్ళీ మోగబోతుంది. కొంతమంది తల్లిదండ్రులకు స్కూల్ ఓపెన్ అయిందంటే రిలీఫ్. పిల్లలు ఇంట్లో కాకుండా ఒక చదువు దిశగా పోరాడతాడనేది ఆనందం. కానీ పక్కన ఖర్చుల జాబితా చూస్తే ఒక పెద్ద షాక్. ఫీజు, యూనిఫామ్, స్టేషనరీ, ప్రాజెక్ట్ పేపర్స్, టిఫిన్ బాక్స్ అన్నీ కొత్తగా కావాలి. ఇంకా ట్యూషన్లు వేరుగా, రాత్రిపూట ఆన్లైన్ క్లాసులు వేరుగా, ఇంకా ఓ మినీ స్కూల్ ఇంట్లోనే పెట్టుకున్నట్లే. అయినా పిల్లల చిరునవ్వు కోసం తల్లిదండ్రులు చేసే త్యాగానికి మించిన ప్రేమ ఇంకేదీ లేదు. ఈ జూన్ నెలలో పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఖర్చు చేసే డబ్బు గణాంకాల ప్రకారం ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సగటున 15,000 నుండి 25,000 వరకు ఖర్చు చేస్తోంది. పిల్లల చదువు కోసం అమ్మా నాన్నలు పడే కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది నేటి తరం పిల్లలకి తెలిసి ఉండాల్సిన గొప్ప పాఠం. అయితే ఇక ఎప్పటిలాగే చదువు హక్కు కాదు, ఒక బాధ్యత. స్కూల్ బెల్ మళ్ళీ మోగబోతుంది. బ్యాగ్స్ మళ్ళీ మోసే సమయం వచ్చింది. అక్షరాల పట్ల మళ్ళీ మక్కువ పెంచే రోజులు చేరువయ్యాయి. కొంతమంది తల్లిదండ్రులకు ఇది రిలీఫ్ లాంటిదే. ఎందుకంటే పిల్లలు ఇంట్లో అల్లర్లు చేయకుండా చదువు దిశగా నడిచే సమయం ఇదే అనిపిస్తుంది. కానీ రిలీఫ్ కంటే ముందే వస్తుంది ఓ పెద్ద బిల్, చదువుల ఖర్చుల రూపంలో. జూన్ నెల వచ్చిందంటే పిల్లలకి పండగే, కానీ తల్లిదండ్రులకు మళ్ళీ భారం మొదలైంది. స్కూల్ బ్యాగు, షూస్, యూనిఫామ్, పుస్తకాలు, పెన్సిళ్లు అన్నీ రెడీ చేయాలి. ఫీజుల మాట అందరికీ టెన్షన్. అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, బస్ ఫీజు, ఈ 3 కలిస్తే నెల జీతమే పోతుంది. ఒకవైపు పిల్లల నవ్వులు చూడాలంటే ఈ ఖర్చులు తప్పవంటున్నారు తల్లిదండ్రులు. అమ్మా నాన్న స్కూల్ కి కొత్త డ్రెస్ వేసుకుని వెళ్తున్నా అని పిల్లలు ఆనందం చూస్తే ఆ కష్టాలన్నీ మర్చిపోతారంట తల్లిదండ్రులు. కానీ నేడు కాలం వేరు. ప్రతి వస్తువు రేటు పెరిగిపోతున్నా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు వెనక్కి తగ్గడం లేదు. ఇదే తాత్వికత. ఖర్చుల కన్నా పిల్లల విద్య విలువైనది. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. నేటి తరం పిల్లలు చదువు కంటే ముఖ్యంగా ఇంటర్నెట్లో వచ్చే వీడియోస్ కోసం ఎక్కువ తహతహలాడుతూ ఉన్నారు. అలా చేయకుండా, మీ పిల్లలకి ఫోన్ని అలవాటు చేయకుండా, ఇంటికి రాగానే కాసేపు వాళ్ళతో సమయాన్ని గడిపి వాళ్ళని చదువు దిశగా పయనించే విధంగా వాళ్ళని అలవాటు చేయండి. ఈ విధంగా చేయడం వలన పిల్లలు చదువులో ముందుంటారు. అదేవిధంగా తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ పెరుగుతుంది. మీకు ఒక విషయం తెలుసా? ఒక తండ్రి, ఒక కుటుంబంలో ఉన్న ఒక తండ్రి తన పిల్లలకి చదువు నేర్పిస్తే ఆ తండ్రి మీద ప్రేమ అనేది ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అదేవిధంగా చదువు కూడా ఎంతో శ్రద్ధగా ఆ పిల్లవాడు చదువుకుంటాడు అని చెప్పి సైన్స్ చెప్తోంది. సో చూస్తున్నారు కదండి, ఇలాంటి వీడియోలు మన సిఎండి న్యూస్లో ఎన్నో రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ కూడా సిఎండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.